నమస్కారం. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. ఇప్పుడే తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం రావడంలో కోదండరామ్ గారి కృషి చాలా ఉందని చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో వారి త్యాగాలు కూడా చాలా గొప్పవి. నిజాయితీ గల ఆచార్యులుగా, నిజాయితీ గల ఉద్యమవేత్తగా అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి కోదండరామ్ గారు మనతో ఉన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్, మీరు కోరుకున్నట్లుగానే ఆశించినట్లుగానే తెలంగాణలో పాత ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పట్ల మీరు ఎటువంటి ఆశలు పెట్టుకున్నారు సార్? మేము ఒక 5-6 రకాల విషయాల మీద ఒక మార్పు జరుగుతుందని అనుకున్నాం. ఎందుకంటే ఈ ఆశలు ఎందుకు పెట్టుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మేము కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా చెప్పినాం. కేసీఆర్ ఓడిపోవటం అనేది మా అందరికీ ఒక లక్ష్యమే. అయితే ఓడిపోవటం దానంతట అదే అంతిమ లక్ష్యం కాజాలదు. ఆయన ఓడిపోవటం ద్వారా ఒక మార్పుకు అవకాశం దొరుకుతుందని మేము కలగంటున్నాం. ఆ మార్పు మీ ద్వారా సాధ్యమైతే మాకేమీ అభ్యంతరం లేదు మీకు మద్దతు ఇవ్వటంలో అని మేము అప్పుడు ఒక 6 పాయింట్లు వాళ్ళ ముందు పెట్టినాం. అందులో మొదటిది ఉచిత విద్యా వైద్యం ఉండాలి. తర్వాత ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయండి. ప్రైవేట్ రంగంలో స్థానికులకు అవకాశం ఇవ్వండి. తర్వాత చిన్న సూక్ష్మ కంపెనీలను ప్రోత్సహించండి ఉపాధి కల్పన కోసం. వృత్తుల మీదే ఆధారపడి బతికే వాళ్లకు ఆదాయ భద్రతను సూచించండి. వ్యవసాయం మనకి ఇప్పటికీ కీలకం. వ్యవసాయం మీదే పూర్తిగా ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదాయ భద్రత కల్పించండి. తర్వాత 4వది మేము అనుకున్నది ఏంటంటే ఇక ఒక రాజ్యాంగబద్ధమైన పాలన తెలంగాణలో రావాలి. ఈ రాజ్యాంగబద్ధమైన పాలన రావాలి. కేసీఆర్ అవినీతి చర్యలపైన ఎంక్వైరీ చేయాలి. తర్వాత ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల ప్రాతిపదికనే ప్రభుత్వాన్ని నడిపించాలి అనేది కూడా మేము సూచన చేసినాం. ఉద్యమకారులను గుర్తించండి. వాళ్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకొనటమే కాక అమరవీరుల కుటుంబాలకు ప్రత్యేకంగా సమగ్రంగా సహాయం అందించాలండి. అంటే స్థూలంగా మేము కోరుకున్నది ప్రజలందరికీ తెలంగాణలో ఒక భాగస్వామ్యం అనేది కేసీఆర్ ప్రభుత్వం నిరాకరించింది. ఎక్కడ చెప్పుకోవటానికి దారి లేదు. విమర్శ చేస్తే అసహనంతో అణిచివేతకు దిగినరు. ఒక భావ వ్యక్తీకరణకు ఛాన్స్ లేకుండా చేసినారు. మీ పాలన వచ్చిన తర్వాత అట్లాంటివి ఉండకూడదు. ప్రజల భాగస్వామ్యం పెంచాలి. అట్టడుగు వర్గాలకు అభివృద్ధిలో ఫలితాలు దక్కాలి అనేదే మా లక్ష్యం. ఆ లక్ష్యం సాధించే విధంగా ఒక అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అట్లాంటి అభివృద్ధి కోసం మేము తప్పకుండా నిలబడి కొట్లాడదామని కూడా నిర్ణయించుకున్నామండి. అంటే మీరు పెట్టుకున్న ఈ ఎజెండాకు కాంగ్రెస్ వాళ్ళు మీకు ఎవరిచ్చారు హామీ ఇవన్నీ మేము చేస్తామని? అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. అయితే మా అదృష్టం కొద్దీ మేము ఈ మొత్తం చర్చలు జరగటానికి ముందే మేము రాహుల్ గాంధీ గారిని కలిసినాం. రాహుల్ గాంధీ గారు కూడా మాతో ఒక మాట అన్నారు, నిరంకుశ పాలన పోవాలి, ఆ ఆలోచనతోనే మీకు మద్దతు ఇద్దామనుకుంటున్నామంటే నిరంకుశ పాలన పోవటమే కాదు, దానికి మళ్ళీ తలెత్తటానికి అవకాశం లేకుండా చూడాలి. అట్లాంటి పరిస్థితి రావాలంటే, అంటే నిరంకుశ పాలనకు అవకాశం లేని ఒక సమాజం రావాలి అంటే మనం సమాజంలో చాలానే అసమానతలను నిర్మూలించి సమానత్వాన్ని పెంపొందించగలగాలి సామాజిక జీవితంలో. అది మనం ప్రయత్నం చేయకపోతే కష్టమవుతుంది అనే మాట కూడా అన్నారు. ఇక మాకు ఒక నమ్మకం కుదిరింది. మనం అనుకున్న లక్ష్యం వైపు ప్రయాణించడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు అని నిర్ణయించుకొని ఇక మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించినాం. సో మీకు రాహుల్ గాంధీ నుంచి కూడా మీకు మద్దతు వచ్చినట్టు ఒక మాట హామీ వచ్చినట్టుగా మీరు? అవునండి. రేపు అవసరమైతే ఆయన్ని కూడా అడగటానికి మీకు అవకాశం ఉంది. ఆయన కూడా అన్నారు, ఇది ఇక్కడితో ఒడిచిపోయేది కాదు, ఎన్నికలు ఈ హడావిడి అయితే మనం ఏమి ఇంకా విపులంగా మాట్లాడుకోవటం అయితే కుదరదు. నేను కొంత ఆలోచన చేసిన ఇప్పటికే, నేను మిమ్మల్ని మళ్ళొకసారి ఢిల్లీకి రండి అని 2 సార్లు చెప్పింది. తర్వాత నర్సంపేటలో కలిసినప్పుడు కూడా మళ్ళీ ఢిల్లీకి రండి, ఢిల్లీలో కలిసి కొంచెం విపులంగా మాట్లాడుకుందామని అన్నారు.
అందువల్ల మాకు కూడా ఒక నమ్మకం ఏం కుదిరిందంటే ఏదన్నా మాట్లాడొచ్చు, చెప్పొచ్చు, అక్కడ వాళ్ళు వినటానికి కొంత సిద్ధంగా ఉన్నారు, పర్వాలేదులే, మనం అనుకున్న లక్ష్యాల దిశగా కొంతైనా అడుగు ముందుకు పడుతుంది. విడిగానైతే మనం చేయగలిగే పరిస్థితిలో లేము, మన వల్ల మద్దతు వలన ఎవరైనా ఆ పరిస్థితి చేయగలిగే ఒక అధికారంలోకి రాగలిగే అవకాశం ఉంటే అవకాశం ఉపయోగించుకుందాం. వాళ్ళు గెలిచినాకైనా ఈ మార్పు ఒక అడుగు ముందు పడితే అంతకంటే మనకేం కావాలి? రాజకీయాల్లో మన సిద్ధాంతం ముందుకు పోవాలి. వ్యక్తులుగా మనం అనుకున్నటువంటి ప్రయోజనం రాకపోయినా సంపూర్ణంగా ఏ స్థాయిలో మనకు దొరికినా చాలు కదా అని మేము భాగస్వామ్యం అడిగినాం. దానికి వాళ్ళు కూడా పోటీ చేయకపోతే తర్వాత ఎన్నికల తర్వాత భాగస్వామ్యం కల్పించే ప్రయత్నం అయితే చేస్తాం కదా, తప్పకుండా ఆ భాగస్వామ్యం కల్పిస్తామనేటువంటి మాట వారు హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇక ఒక మేరకు మనకు పాత్ర అయితే ఉంటుంది మనం అనుకున్న లక్ష్యాల సాధన కోసం అనేది ఒక సంతృప్తి. తెలంగాణను తీసుకొచ్చింది మీరైనప్పటికీ, అంటే మీలాంటి ఉద్యమకారులు మీ అందరి పోరాటం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే జరిగే పని కాదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇచ్చింది సోనియా గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ వినిపించే మాట, అందరూ నమ్మే మాట. కానీ ఆ తెలంగాణ సెంటిమెంట్ని కానీ తెలంగాణ ఇచ్చిన ఫలితాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఎన్నికల్లోనూ కూడా పొందలేదు కదా. ఎక్కడ వైఫల్యం కాంగ్రెస్ చెందింది? తెలంగాణ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ను ఓన్ చేసుకోలేదు? కేసీఆర్ని ఎందుకు అంతగా విశ్వసించారు కంపారిటివ్గా? అప్పుడు జరిగిన ఒక పొరపాటు ఏంటంటే 2014లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము చేసినటువంటి తాము చేసినటువంటి పని గురించి చెప్పుకోలేకపోయారు. వాస్తవానికి కొంతమంది అయినా మేము కోరింది ఏంటంటే ఉద్యమంలో ముందుండండి, ఈ సమయంలోనైనా గట్టిగా మీరు ఒక పాత్ర పోషించండి, తద్వారా మీరు ఇందులో భాగము అనేది తెలుస్తుంది. రెండవది, మీరు గెలిచిన తర్వాత ఇచ్చిన మాట కూడా నలుగురికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఉద్యమంలో భాగం కాగలిగితే మీరు కూడా ఒక పాత్ర తీసుకుంటే ప్రజలకు మీరు మేమే తెలంగాణ తీసుకొచ్చినాం అనే మాట మీరు బలంగా విశ్వాసం కలిగే విధంగా చెప్పగలుగుతారు అని అన్నాం. ఆ ఆలోచన బహుశా ఢిల్లీలో ఉండేనో ఏమో మనకు తెలియదు, కానీ ఉన్నదని అంటారు. అది ఒక లోపము. కానీ రెండోది ఏంటంటే అప్పటికే 2 టర్ములు ఉన్నారు. 2 టర్ములు ఉన్న తర్వాత సహజంగానే ఉండేటువంటి వ్యతిరేకత కొంత ఉంటుంది. తర్వాత కొంతమంది ఏమో ఆ ఉద్యమ కాలంలో దీన్ని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల కలిగిన ఒక అసంతృప్తి, తెలంగాణ కోసం మేము చేసిన విమర్శలు కూడా ప్రజల్లో ఇంకా అవి చాలా తాజాగా ఉన్నాయి. ఇవన్నీ కారణాలు ఉన్నాయి అప్పటికి. కానీ 2వ టర్ము ఛాన్స్ ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ దానికి కావలసినంత గ్రౌండ్ వర్క్ అప్పుడు చేయలేకపోయింది. ప్రజలకు వాళ్ళ సమస్యలు ఏమిటి, ఎట్లయితే పరిష్కారం అవుతాయి, టీఆర్ఎస్ చేస్తున్న తప్పిదం ఏంది అనేది వివరించి చెప్పాలి. కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్మించడానికి, ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళని కదిలించడానికి తయారు కావాలి. ఆ పని వాళ్ళు చేయలేకపోవడంతో అది ఇబ్బంది పడ్డది. రెండోసారి అది టీడీపీతో పొత్తు వల్ల వచ్చే ఇబ్బందులు అవి కూడా కొంత సమస్యనే. మేము కూడా చాలాసార్లు ప్రస్తావించినాం, కానీ అది ఎన్నికల తర్వాత కానీ చాలామందికి అర్థం కాలేదు. ఈసారికి మాత్రం కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగానే పావులు కదిపింది. చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను వ్యక్తీకరించింది. చాలా స్పష్టంగా అందరం కూడా కోరుకున్నది ఏంటంటే, మీరు అస్పష్టత, మీకు ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీద మీ స్పష్టత లేకపోతే మీరు ఇబ్బంది ఎదుర్కొంటారు. మేము ఒకటే అడిగినాం, తెలంగాణకు వచ్చేసరికి మాకేం బీజేపీ ఆ రాజకీయాలు ఇవన్నీ ఇక్కడ అధికారంలో లేని పార్టీ కాబట్టి మాకు అవి అంతగా అర్థమయ్యే విషయాలు కావు. ఇక్కడి ప్రజలకు ప్రధాన సమస్య బీఆర్ఎస్. వాళ్ళు పూర్తిగా నిరంకుశంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు, మొదటి సమస్య వాళ్ళతోని. రెండవ సమస్య ఏంటంటే అడ్డగోలుగా ప్రజలకు దక్కవలసిన వనరులను కొల్లగొడుతున్నారు. ఈ కొల్లగొడుతున్నటువంటి ఈ పార్టీని మళ్ళా మనము ఈసారి ఓడించాలి అనేది ప్రజల్లో ఒక కోపం ఉంది. ఎవరు గట్టిగా కొట్లాడతారనుకుంటే వాళ్ళ వెనుక జనం ర్యాలీ అవుతారు. మీరు ఆ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే ఎట్లా కుదురుతుంది అనేటువంటి మాట మేము చెప్పడం జరిగింది. చాలా సూటిగా దాన్ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకో. ఈ మాటలు నేను కాదు, చాలామంది మేధావులు రాహుల్ గాంధీ గారితోనే పాదయాత్ర సందర్భంగా చెప్పిండ్రు. దాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకనే ఆయన చాలా సూటిగా మా పోరాటం తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ మీదనే,
మేము బీఆర్ఎస్తో కొట్లాడతాం, ఇది స్పష్టము, ఇది దీంట్లో ఇంకా అనుమానాలకు తావులేదు, మా పార్టీలో కూడా ఎవరికన్నా అనుమానం ఉంటే వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ విషయం మీద మాత్రం పార్టీ కాంప్రమైజ్ కాదు, ఇది పార్టీ నిర్ణయం అని ప్రకటించి స్పష్టంగా దానికి వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని నడిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కుదిరింది. అట్లా మొత్తం మీద వాళ్ళ విధానాల్లో మార్పు, వాళ్ళ కార్యాచరణలో మార్పు, వాళ్ళ నాయకత్వం కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని నడిపించడానికి పూనుకోవటం, మొత్తం మీదనైతే ఈ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ రావటానికి అవకాశం కుదిరింది. ఇది మేము అర్థం చేసుకొని తప్పనిసరిగా ఈ మార్పుకు మనం కూడా దోహదపడదాం, అందరం కలిసి పోరాటం చేద్దామని మేము కూడా అనుకున్నాం. ఈ 10 ఏళ్ల తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా దాన్ని 2 వాక్యాలు చెప్పాలంటే ఏ విధంగా దాన్ని అభివర్ణిస్తారు మీరు? ఇటువంటి పాలన ఎన్నడూ చూడలేదండి. రజాకారులు అంటే విన్నాం, కానీ ఇవాళ కనబడుతున్నారు మాకు కళ్ళ ముందే ఈ టీఆర్ఎస్ రూపంలో అని చాలామంది ప్రజలు నాతో అన్నారండి. అంతకంటే దాన్ని స్పష్టంగా వివరించడం అనేది కుదరదు. ఇంకా కొంచెం విపులీకరించాలంటే నలుగురికి చెందవలసిన సంపదను కొల్లగొట్టడం, ఆ కొల్లగొట్టడానికి అవసరమైనటువంటి నిరంకుశ అధికారాలను చేజిక్కించుకొని ఇష్టానుసారంగా అధికారాలను నిర్వహించటం, ప్రభుత్వాన్ని నడపటం, ఇది సారాంశంలో టీఆర్ఎస్ పాలన. అంటే నిరంకుశత్వము, ప్రజా వ్యతిరేకంగా పాలన జరిగింది అనేది మీ యొక్క అభియోగము, మీ యొక్క ఆలోచన, అంతే కదా? మీ అంటే ఒక మాట, ఇంకా నిరంకుశత్వం చూసినాం మనం, కానీ ఇదివరకు ఉన్నటువంటి నిరంకుశ పాలకులు ప్రజల వనరులను కొల్లగొట్టలేదు. వాళ్ళు దౌర్జన్యం చేసినారు, పెత్తనం చేసినారు, అనుకున్నట్టు పరిపాలన చేసినారు, కానీ ప్రజా వనరులను కొల్లగొట్టలే. వీళ్ళు అట్లా కాదు, ప్రజా వనరులను కొల్లగొట్టినరు. ఇసుక దందాలు వాళ్ళవే, భూముల సెటిల్మెంట్లు వాళ్ళే, కాంట్రాక్ట్లు వాళ్ళవే. దాని మీద పెట్టినంత దృష్టి ప్రజల విషయంలో, ప్రజల సమస్యల విషయంలో పెట్టలేదు. అది ప్రధానంగా మనం గమనించాలి. అంటే తెలంగాణలో ఒకప్పుడు భూమి చాలా తక్కువ రేటు ఉండేది. తెలంగాణలో ఒక 100 ఎకరాలు అమ్మితే కానీ ఆంధ్ర ప్రాంతంలో 1 ఎకరం కూడా కొనలేని పరిస్థితి. అటువంటిది ఇప్పుడు తెలంగాణ భూమి యొక్క విలువ చాలా పెరిగిపోయింది. బంగారు తెలంగాణ అయిపోయింది. రైతులందరూ, చిన్న పేదవాళ్ళు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోయారు. నీళ్లు వచ్చినాయి, భూమి రేటు పెరిగింది అనే మాటను మీరు ఎలా చూస్తారు? ఆ అభివృద్ధిని, అది అభివృద్ధి అంటారా, ఏమంటారు మీరు? భూమి ధరలు పెరగటము అభివృద్ధికి సంకేతం అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. భూమి ధరలు రకరకాల కారణాల చేత పెరుగుతుంటాయి. అది పూర్తిగా అమ్మకం సరుకుగా మారటం కూడా మంచిది కాదు. అది భూమి అనేది ఒక బతుకుదెరువుకు ఆధారం. ఆ కోణం నుంచి మనం ప్రధానంగా చూసి దాని ఆధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళకి అవకాశం కలిగించాలి. కానీ అటువంటి భూమిని కోల్పోయి ఆ భూమితో సంబంధం లేకుండా మరి 50-60% మంది ప్రజలు ఎట్లా బతకాలి? అది కదా ప్రధాన సమస్య. దాని గురించి ఆలోచించకపోవటం వాళ్ళు చేసిన పెద్ద తప్పిదం. భూముల విలువ పెరిగితే వ్యాపారం చేసుకునే వాళ్ళకు లాభం. ఒక రైతు కోణం నుంచి చూసినప్పుడు ఆయనకు అది ఒక భరోసా మాత్రమే. కష్టకాలంలో అప్పుంటే మహా అయితే భూ అమ్ముకొని కడతా అనే ఒక ధైర్యము, భరోసా తప్ప అంతకుమించి దానివల్ల కలిగినటువంటి అదన ప్రయోజనం ఏమీ లేదు. అది మనం అర్థం చేసుకొని భూమి వినియోగానికి సంబంధించిన విధానాలను కూడా తయారు చేయాలి. అంటే తెలంగాణలోని సగటు మనిషి యొక్క జీవన విధానంలో అభివృద్ధి ఏమీ జరగలేదంటారు యావరేజ్గా? అట్లా నేను ఎప్పుడు కూడా ఆ మాట నేను అనలేదు. నేను అనేది ఏంటంటే, ప్రజలు పూర్తిగా ఈ అభివృద్ధిలో వాళ్ళు కర్తలైతారా కారా అనేదే ప్రశ్న. ఈ అభివృద్ధి నిర్మాణంలో, రూపకల్పనలో, అమల్లో ప్రజలు భాగస్వామ్యం లేరు. మేము పాలకులం, మేము ఇచ్చేవాళ్ళం, మీరు ప్రజలు తీసుకునేవాళ్ళు అనేటువంటి ఒక దాన్ని ధర్మ కార్యక్రమంగా చూపించే ప్రయత్నమే కరెక్ట్ కాదు. అని ఇది ఒక ధర్మ కార్యక్రమం కాదు. ఇది లేకపోతే ఏదో దయతలిచి ప్రజలకు పంచుతున్న అంశంగా చూడటానికి వీల్లేదు. అది ప్రజలకు ఒక హక్కు. ప్రజాస్వామ్యంలో అది ఒక హక్కు. అది వాళ్ళ హక్కుగా పొందటానికి వెసులుబాటు ఉండాలి. హక్కుగా అందించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యం ఉండాలండి. వాళ్ళందరూ నిమిత్త మాత్రులు. పాలకులు చెప్పినట్టుగా వినవలసిన బాధ్యత మాత్రమే వాళ్ళ మీద ఉంది అనుకుంటే అది నా దృష్టిలో ప్రజాస్వామికమైనటువంటి దృష్టికోణం కాదు. అటువంటి దృష్టికోణాన్ని మనం ఎవరం కూడా ఆమోదించడానికి వీల్లేదు. 4 ఎంగిలి మెతుకులు విసిరివేస్తున్నాం కదా, ఇంకేం కావాలి? తిని బతికి ఉండక ఇంకెందుకు నువ్వు అన్నీ అడుగుతావు అనే మాట చాలాసార్లు వీళ్ళు అన్నారు. ఏదో ఒక సందర్భంగా మంత్రులు చాలాసార్లు ఆ మాట అన్నారు. ఆ దృక్పథమే వాళ్ళని దెబ్బకొట్టింది.
అంటే తెలంగాణలో ఈ అనేక ప్రాజెక్టులు వచ్చాయి కదా, దీనివల్ల వ్యవసాయ యొక్క ఉత్పాదకత పెరిగింది అని అంటున్నారు, రైతులు యొక్క ప్రొడక్టివిటీ పెరిగింది అంటున్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉంది? వాస్తవానికి గవర్నమెంట్ చాలా సొమ్ము ఖర్చు చేసింది, అప్పు తెచ్చి ఖర్చు చేస్తుంది. ఇంత ఖర్చు చేసిన తర్వాత పారకం ఎంత పెరగానో అంత పెరగలే. మీకు దురదృష్టం ఏంటంటే ఏ గణాంకాలు ఈ ప్రభుత్వం విడుదల చేయలేదండి. ఇదివరకు ఎన్నడూ ఇట్లా జరగలేదు. మన దగ్గర స్టాటిస్టికల్ ఇయర్ బుక్ వచ్చేది, వాస్తవాలు మాత్రమే దాంట్లో ఉండేవి. ఆ వాస్తవాలను వేస్తాం, మీరు అడిగినవి మేము రాయము అని అన్నందుకు ఆ డైరెక్టర్లను తీసిపారేసిండ్రు, ట్రాన్స్ఫర్ చేసిండ్రు, పుస్తకాలను కూడా వేస్తుంటే మనకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ఇప్పటికి కూడా 18-20 లక్షలు మోటార్లు ఉన్నాయి, వాటి కింద వ్యవసాయం నడుస్తున్నది, చెరువుల కింద వ్యవసాయం ఉన్నది. భారీ ప్రాజెక్టుల కింద మీరు వచ్చినాక పెరిగింది ఎంత అని లెక్కలు తీసుంటే ఇవాళ ఇబ్బంది ఉండేది కాదు. ఆ లెక్కలు తీయలేదు. రెండోది ఏంటంటే పెట్టిన ఖర్చును కూడా సంయమనంతో ఆలోచించి పెట్టలేదు. వాస్తవానికి పాత ప్రాజెక్టుల డిజైన్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో మార్చవలసిన అవసరం లేకుండా తుమ్మిడి ఎట్టి దగ్గర కట్టి నీళ్లు కనుక లిఫ్ట్ చేసినట్టయితే చాలా సులువుగా ఆ నీళ్లు తెలంగాణకి పారేవి, చాలా వరకు ఆయకట్టు పెరిగేది. రెండోది ఆ మిగిలిన సొమ్ముతో మనం జూరాల నుంచి కనుక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతలు చేసి ఉంటే అది కూడా పడమటి మహబూబ్ నగర్ జిల్లాకు లాభమయ్యేది. మిగిలిన సొమ్మును పెండింగ్లో ఉన్నటువంటి మొత్తం మిగతా ప్రాజెక్టులు, కృష్ణ మీద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే వాస్తవానికి ఎక్కువ ఆయకట్టు వచ్చేది. వాళ్ళు ఆయకట్టును పెంచే లక్ష్యం పెట్టుకోలేదు. ఆయకట్టును పెంచడం కన్నా ప్రాజెక్టు ఖర్చు పెంచాలి, కాంట్రాక్టర్కు లాభం చేయాలి, కమిషన్ పొందాలనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు మేలు చేసే ప్రాజెక్టులు కానీ మిగిలేవి కానీ సగటు రైతుకి, తెలంగాణ భూమికి, ప్రాంతానికి ఎటువంటి ఉపయోగపడలేదని మీరు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏదన్నా ఏం చేయబోతుంది, మీరు ఏం చేయించబోతున్నారు వాళ్ళతో? అంటే కాంగ్రెస్ మా దృష్టిలోనైతే తక్షణం కాళేశ్వరం మీద ఒక సాంకేతిక నిపుణులతో సమగ్ర దర్యాప్తు జరిపించాలి. ఇంతవరకు అయిన లాభం ఎంత, పెట్టిన ఖర్చు ఎంత, రేపు జరగవలసింది ఏంది అనే విషయం మీద వాళ్ళు చాలా స్పష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. తర్వాత రెండోది నేను అనుకునేది ఏంటంటే, అందుకని దాని మీద సమగ్రంగా దర్యాప్తు జరపాలి. ఒక్క పైసా అదనంగా నువ్వు మంజూరు చేసే ముందు ఆ పని చేయాలి. రెండు, ఉన్న పరిమితమైన వనరులను ఉపయోగంలోకి తేవాలంటే పెండింగ్ ప్రాజెక్టులను ఫస్ట్ పూర్తి చేయాలి. ఇప్పుడు మనకు డిండి ప్రాజెక్టును ఎట్లా కట్టాలనే దానిపైన స్పష్టత లేదు. స్పష్టత తీసుకొని ఆ డిండి ప్రాజెక్టును పూర్తి చేయాలి. చాలా కొద్దిపాటి మొత్తంతో మనకు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది పూర్తి చేయవచ్చు. సొరంగ మార్గం ద్వారా కాళేశ్వరం నుంచి, శ్రీశైలం నుంచి నీళ్లు తేవచ్చు, దాన్ని పూర్తి చేయాలి. చాలా వరకు పనులు పూర్తయిపోయి ఉన్నటువంటి ఈ భీమా, తర్వాత జూరాల ఎత్తిపోతల పథకాలు, అదేవిధంగా మనకు కల్వకుర్తి పథకాలు, వీటిని పూర్తి చేయాలి. ఇవి నా దృష్టిలో ఇవాళ చాలా కీలకమైనటువంటివి. వీటి మీద బాగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఇంకా మనకు జూరాలకు సంబంధించి కూడా అదనంగా దాని మీద ఖర్చుల కంటే కూడా పడమటి వికారాబాద్ జిల్లాకు నీళ్ళు ఎట్లా తేవాలని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందు చేయవలసింది ఏంటంటే పెండింగ్లో ఉన్నవి పూర్తి చేయాలి. పూర్తి చేయగలిగితే చాలా వరకు ఇప్పటికీ నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టులన్నీ కూడా ఉపయోగంలోకి వస్తాయి. అది తక్షణ కర్తవ్యం కావాలి. కాళేశ్వరం మీద అనవసరంగా మళ్ళీ ఖర్చులు పెట్టకూడదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష చేయాలి. ఇక దాన్ని ఏదో మరమ్మతులో ఇంకేదో చేయబోయి మరిన్ని పైసలు వృధా చేయటం కంటే ఆ సమగ్ర దర్యాప్తు నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నిర్ణయానికి రావాలి. అదేవిధంగా నేను అనుకోవటము, కొంత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా కొంత పునరాలోచన జరగవలసిన అవసరం ఉంది. నా దృష్టిలో ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో పునరాలోచన, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, మిగతా ఈ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉన్న డబ్బులు ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనుక కేటాయించగలిగితే చాలా ఆయకట్టు పెరుగుతుంది. ఆ తర్వాత ఈ పాలమూరుని ఎట్లా పూర్తి చేయాలి, కాళేశ్వరం విషయంలో ఏం చేయాలి అనేది నిర్ణయం చేయటానికి వీలవుతుంది. ఇప్పుడు గతంలో ఎంతో నష్టం జరిగింది అన్నారు కదా, మీరు ప్రాజెక్టులు వ్యయం పెంచేశారు. ఇప్పుడు ఎవరు కాంట్రాక్టులు మారుస్తారా? ఎలా దాన్ని ఆ జరిగిన నష్టం నుంచి ఎలా అధిగమిస్తారు? ఎలా మళ్ళీ కొత్త ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు ఎలా కంటిన్యూ చేస్తారు? వాళ్ళకి ఒక విధానం ఏమైనా ఉందా పాలసీ? బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద చర్యలు ఉండాలి. మీరు ఎవరి పని వాళ్ళు చెయ్యాలి.
నన్ను సీఎం అడిగిండు కాబట్టి నేను అట్లా చేసినా అని చీఫ్ ఇంజనీర్ గారు చెప్తే అది తప్పైతుంది. మరి ఈఎన్సీ గారు వాళ్ళు కూడా వారి సమాధానం జవాబుదారీతనం ఉంటుందనేది మనం గుర్తు చేయాలి. ఇది మొదటిది. రెండవది నేను అనుకునేది ఏంటంటే దాన్ని గుర్తు చేయటంతో పాటు అసలు ఎక్కడ నిధుల దుర్వినియోగం జరిగిందో కూడా లెక్క తీయాలి. అవన్నీ తీసి టెక్నికల్గా ఏం లోపాలు జరిగినాయి అనేది కూడా గుర్తించాలి. ఇవన్నీ చేయగలిగితే తప్ప ఇంకా కాళేశ్వరం పైన తదుపరి అడుగులు వేయటం అయితే కుదరదు. ఎవరిని స్పేర్ చేయకూడదు, ఎవరిని ఇందులో మినహాయించకూడదు. లోతుగా ఎంక్వైరీ జరగాలి, బాధ్యులపై చర్యలు ఉండాలి. అంటే కాంట్రాక్ట్లు ఏమైనా మార్చే అవకాశం ఉంటుందా? మార్చవలసి వస్తే మార్చాలండి. ఎందుకు దాంట్లో మనం ఈ కాంట్రాక్టరే మెయిల్ చేస్తాడని కాదు కదా. ఆ కాంట్రాక్టర్ ఏమంటాడు, మీరు నాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం నేను పనిచేసిన అంటాడు. బట్ ఏదైనా వాళ్ళు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది కదా. పని సరిగ్గా చేయరు అని అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఆ విషయం మీద కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. అట్లాంటి కాంట్రాక్టర్లు కాకపోతే ఇంకో కాంట్రాక్టర్ దేశంలో నా దృష్టిలోనైతే పెద్ద కాంట్రాక్టర్లకు పదే పదే పనులు అప్పగించాలి గుండుగుత్తగా అనే ఆలోచనే సరి అయింది కాదు. అనవసరమైన అవినీతికి ఆస్కారం కలిగిస్తున్నది. చిన్న అంతిమంగా పెద్ద కాంట్రాక్టర్ కట్టడు, ఆయన ఇంకొక ఆయనకి ఇస్తే మూడో వ్యక్తికి ఆయన అప్పచెప్తే అక్కడ పని జరుగుతుంది. ఈ స్థాయిలో వచ్చే కమిషన్లన్నీ కూడా బిల్లులో లెక్కగడుతున్నారు. నువ్వు అస్సలు కట్టేవాడు ఎవడో వాళ్ళకేమో చిన్న చిన్న ముక్కలు చేసి పని అప్పగించి ఇంజనీరింగ్ శాఖ, ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ కూడా ఉండేది ఒకప్పుడు, బలమైన రీసెర్చ్ విభాగం. దాన్ని కూడా బలోపేతం చేసి ఆ పనులు నాణ్యంగా జరుగుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించగలిగితే చాలా లాభం జరుగుతుంది. స్థానికంగా చాలామంది కాంట్రాక్టర్లకు చిన్న చిన్న నిరుద్యోగులై ఉండి పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు మేలు జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇది నా దృష్టిలో చాలా సీరియస్గా జరగవలసినటువంటి పని. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఏ ప్రభుత్వము ఇవ్వనట్టుగా కరెంట్ ఇవ్వడంలో అగ్రగామిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందని టీఆర్ఎస్ వాళ్ళు పదే పదే చెప్పుకున్నారు ఈ 10 ఏళ్ల పాటు కదా. ఇప్పుడేమో అక్కడ చాలా డబ్బులు వృధా అయ్యి దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేశారు. చాలా చాలా అంధకారమైన పరిస్థితిలో ఆ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి 2-3 రోజుల నుంచి మనం వింటున్నాం కదా. ఇది మీ దృష్టికి వచ్చిందా? అది మీరు గమనించారా దీన్ని? ఇదివరకే అనుకున్నాం, కాకపోతే 50,000 కోట్ల అప్పు అనుకుంటే అది 85,000 అనేది తేలింది. ఇది చాలా సమస్యల సుడిగుండంలో ఇదొకటే కాదు. ఇంకా నిన్న మొన్న బయటపడ్డది ఏంటంటే పౌర సరఫరాల శాఖ కూడా అప్పుల పాలై ఉన్నది. ఆ ఫైళ్ళు కూడా కనిపించలేదు అంటున్నారు. ఫైళ్ళు కూడా ఎక్కడ దాచిపెట్టినరో ఏమైందో కూడా దొరకట్లేదు అంటున్నారు. అందుకని ఇవాళ చాలా కీలకం ఏంటంటే ఈ శాఖ కూడా ముందు పని విధానం సమీక్షించాలి. మాకు అర్థమైనంత మేరకు కొన్ని తప్పులు జరిగినాయని. ఒకటి, కొనుగోలు ఒప్పందాల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అక్కడ కూడా సొంత లాభాలను లెక్క వేసుకున్నంతగా, బేరీజ్ వేసుకున్నంతగా మొత్తంగా సమిష్టి ప్రయోజనాలను చూడలేదు. రెండోది ఏం జరుగుతున్నది అని అంటే ఈ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను వీళ్ళు పెట్టినవన్నీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ, అంటే తక్కువ సామర్థ్యం గల మోటార్లు పెట్టారు. అది ఉపయోగకరం కాదు, పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల అని అందరు కూడా వారించిన గవర్నమెంట్ కావాలని ఎవరో వదిలించుకునేటువంటి కంపెనీ మోటార్లను తాము తెచ్చి రాష్ట్రం మీద రుద్దటం అది కరెక్ట్ కాదు. టెక్నాలజీ చాయిస్ అంటాం కదా ఇంగ్లీష్లో, అది మనం ఎంపిక చేసుకున్న మొత్తం టెక్నాలజీ సరిగ్గా లేదు, దానివల్ల కూడా నష్టాలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా బయట గవర్నమెంట్ ఏదైతే ఎత్తిపోతల పథకాల మీద చేస్తున్నదో వాటి నుంచి రావాల్సిన బిల్లులు రాలేదు. అంత వెరసి మొత్తానికి ఈ విద్యుత్తు విభాగాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేశారు. ఇది ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ సంక్షోభం నుంచి ముందు అవి గట్టెక్కాలి, అది చాలా కీలకం. అధిగమిస్తారని విశ్వాసం మీకుందా? దానికి ఆల్టర్నేటివ్ ఇంకా కూర్చోవాలండి, నిపుణులు కూర్చోవాలి, సమీక్ష చేయాలి. ఆ ఒప్పందాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సమీక్షించి ఇంకా మెరుగైనటువంటి పద్ధతుల్లో కొనుగోలు ఒప్పందాలను తయారు చేసుకోవచ్చు చూడాలి. తక్కువ ధరకు దొరికే అవకాశం ఉన్న చోట మరి వదులుకొని వాటిని కొనే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే మించి ఇంకా మెరుగైనటువంటిది నా దృష్టిలోనైతే ఒక సోలార్ టెక్నాలజీని ఇంకా మెరుగ్గా వాడుకోవచ్చు. హైదరాబాద్లో చాలా విస్తీర్ణం, మీరు ఎక్కడనో బయట పోయి పెట్టేది కాదు, ఇళ్ళ మీద పెట్టుకోగలిగితే కూడా చాలా కరెంటు దాని ద్వారా మనకు సప్లై అవటం మొదలు పెడుతుంటుంది. ఆ మిగులు ఇక్కడ ఏమన్నా ఉంటే దాన్ని బయటికి సరఫరా చేయొచ్చు. కనుక ఒక ఉద్యమంలాగా హైదరాబాద్లో సోలార్ను
మీరు మెల్బోర్న్ సిటీకి పోతే ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా సోలార్ ప్యానెల్స్ ఒక ఉద్యమంలాగా ప్రోత్సహించింది. అట్లాంటి ప్రోత్సహించితే ప్రభుత్వం కొంత ఇన్సెంటివ్ గుర్తింపును ఆ ఇంటికి ఇవ్వగలిగితే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ పెట్టుబడి లేకుండా ప్రైవేటు పెట్టుబడుల ద్వారానే అనుకున్న లక్ష్యం నెరవేరితే హైదరాబాద్ కన్జంప్షన్ హైదరాబాద్లోనే ఉత్పత్తి అయితే అప్పుడు భారం కూడా తగ్గుతుంది. మనం ఉన్న కరెంటును మిగతా అవసరాలకు జాగ్రత్తగా వాడుకోవచ్చు. పొదుపుగా వాడాలి ఉన్న కరెంటును. మనకు 13 గంటలు ఒక రోజులో కొంత భాగం ఇస్తే కొన్ని అవసరాలు తీరుతాయి అనుకున్నప్పుడు మిగతా భాగం మనం అనవసరంగా దుబారా చేయటం కంటే దాన్ని పొదుపు చేసుకోవచ్చు. అట్లా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన కరెంటు అవసరమైన సమయానికి అందించటం ఒక ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని అప్పుల నుంచి బయటపడ్డాక మెల్లమెల్లగా ఇంకా మనం దీన్ని విస్తరించుకుంటూ పోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. నిన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కి వచ్చిన ఫలితాలను మీరు ఎలా చూస్తున్నారు? మీరు తృప్తిగా ఉన్నారా ఆ ఫలితాల పట్ల? ఇంకా కొన్ని రావాలి. వీళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్ ఇంకొంత జాగ్రత్తగా చేసుంటే 70 దాకా వస్తాయి. నేను మినిమం 70 వస్తాయని, తక్కువలో తక్కువ 70 వస్తాయి, ఆ పైన రావటానికి అవకాశం ఉందని. అంత వ్యతిరేకత ఉంది వాస్తవానికి. అదొకటి అసంతృప్తిని కలిగించిన విషయం. 2, హైదరాబాదులో ఒక వ్యూహం లేకపోవటం కూడా సమస్య అయిందని చెప్పి నేను భావిస్తున్నాను.